అండి నమస్తే. ఈ వీడియోలో టెంపుల్ స్టైల్‌లో పులిహోర చూద్దాము. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను. తర్వాత ఒక గంట ముందే చింతపండుని ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకొని నానబెట్టి, అందులో నుంచి గుజ్జు సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, తర్వాత కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్‌లో పెట్టి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరే ప్యాన్‌లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిశనగపప్పు, శనగ్గింజలు, తర్వాత కాజు యాడ్ చేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్‌లో. తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్‌ని యాడ్ చేసుకోండి తక్కువైతే. తర్వాత రైస్ ఉడికిపోయింది. ఆయిల్ బాగా పైకి తేలి చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ పండగకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.